ఇప్పుడు మీ మొబైల్‌లోనే ఎన్‌పీసీలో ఆధార్ లింకింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై ప్రాసెస్. మీరు ఆ స్టెప్స్‌ని ఫాలో అయితే యాజ్ ఇట్ ఈజ్‌గా మీ మొబైల్‌లోనే మీరు ఎన్‌పీసీలో ఫ్రెష్‌గా ఆధార్ అనేది సీడింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకోటి కూడా విషయం ఏంటంటే మీకు ఇంకా తెలీదనుకోండి మీ ఆధార్ అనేది సీడింగ్ అయిందా లేదా అనేది ఆ స్టేటస్ కూడా లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏ విధంగా ఆధార్ అనేది మ్యాప్ అయిందా లేదా స్టేటస్ చెక్ చేసుకొని కూడా చెప్పాను ఈ వీడియోలో. సో, ఈ ఎన్‌పీసీలో ఆధార్ లింకింగ్ అనేది ఎందుకంటే, మీరు ఏదైనా సరే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మీకు గవర్నమెంట్ అనేది డైరెక్ట్‌గా మనీ వేయాలంటే, మీకు 2, 3 అకౌంట్లు ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్లు. గవర్నమెంట్ అనేది ఒక అకౌంట్‌కి మాత్రమే లింక్ అవుతది. ఈ ఎన్‌పీసీ ద్వారా ఆ లింక్ అయిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్‌లో మాత్రమే గవర్నమెంట్ అనేది డబ్బులేస్తది. దానికోసం అన్నమాట. ఖచ్చితంగా అందరికీ ఎవరికైతే గవర్నమెంట్ స్కీమ్స్‌కి ఎలిజిబుల్ ఉన్నా సరే, మీకు అకౌంట్‌లో డబ్బులు పడలేదంటే దానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఎన్‌పీసీలో ఆధార్ అనేది లింక్ అవ్వకపోవడం. ఒకవేళ లింక్ అయినా కూడా స్టేటస్ అనేది యాక్టివ్‌లో లేకపోవడం వల్ల మీకనేది అన్నదాత సుఖీభావ గాని, ఇంకేదైనా స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు మీకు పడలేదంటే మెయిన్ రీజన్ ఇదే ఎన్‌పీసీ అనేది. అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలాగే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇలాగ ఎన్‌పీసీఐ ఆధార్ లింక్ అని ఉంది కదా! ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి ఇలాగా. కస్టమర్స్ అని కనిపిస్తది ఇక్కడ మీకు. సో, ఈ కస్టమర్స్ పైన ట్యాప్ చేయండి. చేసి ఇక్కడ ఆధార్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తదన్నమాట. సో, దీనిపైన క్లిక్ చేయండి. మనం ప్రెజెంట్ ఆధార్‌ని ఏ విధంగా సీడింగ్ చేయాలి, లింక్ లేకపోతే ఏ విధంగా లింక్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఆధార్ సీడింగ్ ఉంది కదా! ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత సీడింగ్ పైన సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్యాంక్ అనేది. సో, నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది ఫస్ట్ ఆప్షన్ కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇవైతే ఎంటర్ చేయండి యాజ్ ఇట్ ఈజ్‌గా. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ వస్తది. సబ్మిట్ తర్వాత దీనిపైన అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్‌కి ఏదైతే మీ ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటది కదా! దానికైతే ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ యువర్ ఆధార్ నంబర్ ఈస్ కరెంట్లీ మ్యాప్డ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో, ఆల్రెడీ మ్యాప్ అయింది. నేను మళ్ళీ మ్యాప్ చేస్తున్నా. మీకోసం అంటే ఇక్కడ వీడియో చూపించాలి కాబట్టి కంటిన్యూ పైన క్లిక్ చేస్తా. ఏమొస్తది చూడండి. యువర్ ఆధార్ నంబర్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వన్స్ సీడింగ్ అయిన తర్వాత ఇక్కడ స్టేటస్ ఉంది చూడండి. ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా! సో, ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సో, మళ్ళీ ఓటీపీ వస్తది. ఇక్కడ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లింక్ అయింది. మ్యాండేట్ ఫ్లాగ్ అనేది ఖచ్చితంగా ఇది వై ఉంటేనే మీకు యాక్టివ్‌లో ఉన్నట్టు. మ్యాండేట్ ఫ్లాగ్ అనేది వై ఉండాలి. ఎవరికైతే ఆల్రెడీ లింక్ అయిందో మీరేం చేయాలంటే స్టేటస్ చెక్ చేసుకోండి. ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఉందో ఫస్ట్ అది చెక్ చేసుకోండి. దాంట్లో లేకపోతే మాత్రం ఫ్రెష్‌గా షీడింగ్ అనేది చేసుకోండి. ఇది వై